నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్రకు వచ్చాము. 4 ఊర్లు పొరమేరలో కొలువై ఉన్న మంతపూర్ పంబాల పోచమ్మ గుడికి వెళ్తున్నాం. కానీ ఇక్కడికి వెళ్ళడం అంత సులభం కాదు. మధ్యలో పెద్ద వాగు ప్రవహిస్తుంది. ఈ వాగు దాటి మేము అమ్మవారిని ఎలా దర్శించుకున్నాం, అక్కడ మేము చేసిన హడావిడి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను, రండి. హలో గాయస్, ఈరోజు మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తుంటే పెద్ద సమస్య వచ్చి పడింది. గుడికి వెళ్ళే దారిలో వాగుంది, వాగుకు కట్టేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఆ వాగు తెగిపోవడం జరిగింది. మాకు తెలియక మేము సమానత పట్టుకొని ఇదే దారిలో వెళ్దామని వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చి చూసే వరకు మొత్తం పోనీకి రాకుండా పెద్ద వాగు పోతుంది ఇక్కడ. మా బాబాయ్ ముందుకు వెళ్ళి లోతు ఎంతుందో చూశారు. ఈత వచ్చిన వారు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేయాలి. వాగులో నీటి ప్రవాహం చూస్తుంటే కొంచెం భయం వేసింది. ఇది చాలా లోతుందని చెప్పి అనడంతో మేము తిరిగి ఇంటికి వెళ్ళాలా అనే ఆందోళన కలిగింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఎవరికి. అమ్మవారి మీద భారం వేసి ముందుకు సాగాం. ఇంకా వేరే మార్గం ఉందా అని చాలాసేపు ఆలోచించి పక్కపండి చిన్న బాట ఉంటే ఆ బాట నుండి వెళ్ళడం జరిగింది. పక్కపండి చిన్న దారి ఉంది. ఆ దారి వెంబడి సామాను పట్టుకొని మేము తెచ్చిన సామాన్లన్నిటితో పట్టుకొని అలా నడుచుకుంటూ ముందుకు సాగిపోయాం. ఇక్కడ చూసుకుంటే వాగు నీటి ప్రవాహం ఇక్కడ చాలా తక్కువగా పోతుంది కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుండి గుడి ప్రాంగణానికి వెళ్ళడానికి ఇక్కడ కొంచెం వెసులుబాటుగా ఉంది. ముందుగా మా బాబాయ్ కట్టె పట్టుకుని గుడికి వెళ్తున్నాడు. ఇలా కట్టె సాయంతో ముందుకు సాగాం. ఒక్కొక్కరికి సాయం చేసుకుంటూ పెట్టకేలకు వాగు దాటి అవతల ఒడ్డుకు చేరుకున్నాం. వాగు దాటి రాగానే ప్రకృతి ఎంత ప్రశాంతంగా అనిపించింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, అడవి లాంటి వాతావరణం. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవాలి. ఇక్కడ పోచమ్మ తల్లితో పాటు ఎల్లమ్మ తల్లి కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకనే ప్రతిరోజు భక్తులు చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తుంటారు. భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ షెడ్లు, ఫ్యాన్లు, కూర్చునేందుకు కుర్చీలు వంటి అన్ని వసతులు ఉన్నాయి. ఫస్ట్ మీకు గుడి ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇదిగోనండి, ఇక్కడే ఉంది అమ్మవారి గర్భగుడి. చూడండి, 4 ఊర్లు పొరమేరలో ఉన్న ఈ పోచమ్మ తల్లిని పంబాల పోచమ్మ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే పంబాలు అంటే చెట్ల కింద వెలిసింది అమ్మవారని ఆ పేరు రావడం జరిగింది. పక్కనే ఉన్న ఎల్లమ్మ తల్లి గుడి కూడా మనకి ఇక్కడనే ఉంది, పక్కనే దర్శించుకోవచ్చు. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, చాలా మంది వస్తా అంటున్నారు, గుడి మాత్రం చిన్నగా ఉంది అనే డౌట్ రావచ్చు. అమ్మవారు అదే గుడిలో ఉంటానని చెప్పడం జరిగిందట. అందువల్ల గుడిని పెద్ద కట్టలేకపోయారు. ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద కుర్చీలు, సిమెంట్ తో వేసిన కుర్చీలు ఇక్కడ కనబడుతున్నాయి కూర్చోవడానికి. ఇక్కడ చూసుకుంటే అమ్మవారి ముంగట యాట పిల్లని, కోడి పిల్లలని కోయడానికి ఒక చిన్న గచ్చలా కట్టారు ఇక్కడ. ఎందుకంటే గుడి ముంగడ కోస్తే అంత ఖరాబ్ అవుతుంది, అంత బాగుండదని ఇక్కడ గచ్చలా కట్టడం జరిగింది. ఇక్కడ వాటర్ ట్యాంక్, మంచినీళ్ళ వాటర్ ట్యాంక్ కూడా దాతలతో నిర్మించడం జరిగింది. భక్తులకు అనుకూలంగా కోరిన కోరికలు నెరవేరడంతో భక్తులు దాతలుగా మారి షెడ్లు, ఫ్యాన్లు, కరెంటు సౌకర్యం ఇవ్వడం జరిగింది. ఇంకా వెళ్ళి చూపిస్తాను రండి. ఫ్యాన్స్ నడుస్తున్నాయా లేదా చూడండి, చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని. స్విచ్ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా దాతలతో అన్ని సౌకర్యాలు చేర్చడం జరిగింది. ఇక్కడ మాకడ ముందే వేరే భక్తులు వచ్చారు. వారి కోరిన కోరికలు నెరవేరడంతో ఇక్కడ బియ్యం కానీ, పట్టు వస్త్రాలు కానీ అమ్మవారికి సమర్పించడానికి జనాలు వస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు, మొక్కలను చెల్లించుకుంటున్నారు. ఇక్కడ మేము అన్ని తెచ్చాం కానీ కోడి పిల్ల మరియు వండడానికి వంట సామాన్ తేవడం మర్చిపోయాము. మరలా వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి కోడి పిల్లలు, కొబ్బరికాయలు, ఊరుబత్తులు, కుంకుమ, పసుపుతో తీసుకున్నాము. అమ్మవారి దగ్గరికి వెళ్దామని. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ కోడిని చుట్టూ తిప్పుతూ ప్రదక్షిణాలు ప్రారంభించాం. ఈ ఆచారం మా పల్లెల్లో తరతరాలుగా వస్తున్న భక్తికి గుర్తు. కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని చెట్టుకు మొక్కుపడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు అమ్మవారి గర్భగుడి ఎలా ఉందో చూద్దాం రండి. కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం. ఇదిగో ఇక్కడే ఉందండి అమ్మవారి గర్భగుడి. చూడండి చుట్టూ పచ్చని ప్రకృతి, ఘంటానాదాల మధ్య అమ్మవారి సన్నిధి ఎంత ప్రశాంతంగా ఉందో.
పోచమ్మ అమ్మవారి దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న ఎల్లమ్మ తల్లి గర్భగుడి దగ్గర దర్శనం చేసుకుందాం. అమ్మవారి కూడా కుంకుమ పసుపు కొబ్బరికాయతో దర్శించుకుందాం. అమ్మవారు ఇక్కడ ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. మేము తెచ్చుకున్న కొబ్బరికాయలు కోడి పిల్లలతో అమ్మవారికి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేశాము. ఎంతో పూజ ప్రారంభించి పంబాల పోచమ్మ అమ్మవారిని ఎల్లమ్మ తల్లిని భక్తితో దర్శించుకున్నాం. మాతో పాటు ఈ వీడియో చూసే అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడే ఎల్లమ్మ తల్లి గర్భగుడి ఇదేనండి. భక్తులు ఇక్కడ తొట్టెలు కూడా కట్టడం జరిగింది. మాదాపూర్ పంబాల పోచమ్మ సన్నిధిలో మా మొక్కులు చెల్లించుకున్నాం. ఏ పని మొదలుపెట్టినా, ఏ కష్టం వచ్చినా అమ్మవారిని నమ్ముకుంటే చాలు అని మేము బలంగా నమ్ముతాం. అందుకే ఈరోజు అమ్మవారికి కోడిని మొక్కుగా సమర్పించేందుకు సిద్ధమయ్యాం. ఇక్కడ మా వాళ్ళు చికెన్ కట్ చేస్తున్నారు. ఇక్కడ వంట చేయాలి అని ఆలోచించుకున్నాం. అయితే వంట చేసే బాధ్యత నేనే తీసుకున్నాను. ఒకవైపు చికెన్ కటింగ్ పూర్తవడానికి వచ్చింది. కట్టెల పొయ్యి మీద ఆ ఎండలో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ చేశాం. మా వాళ్ళందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ప్రకృతి ఒడిలో భోజనం చేయడం జరిగింది. పక్కన చల్లని కళ్ళు పానీయం సిద్ధం చేస్తున్నాం. ఈ ఎండాకాలంలో చెట్టు నుంచి తీసిన స్వచ్ఛమైన అందరం కలిసి కళ్ళు పానీయంతో దావతిని చేసుకోవడం జరిగింది. ప్రకృతి ఒడిలో భోజనం చేయడం ఒక మర్చిపోలే అనుభవం. సండే రోజు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఎంతో రిలాక్సేషన్ ఇస్తాయి. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వాగు దాటి తిరిగి ప్రయాణం అయ్యాము. నీరు చాలా చల్లగా హాయిగా ఉన్నాయి. నాకు చిన్న సలహా, దూరం ఎక్కడెక్కడో వెళ్ళడం కంటే మన ఊరు చుట్టుపక్కల ఉన్న ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించండి, చాలా బాగుంటుంది. కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇలాంటి ప్లాన్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.